టీకాలు ఇవ్వాలని చెప్పేసి అన్నారు. అది నగరపాలక సంస్థ కానీ మున్సిపాలిటీ పరిధిలో కానీ ఏదైనా కానీ సెంటర్లు ఏర్పాటు చేసి వాటి పరిరక్షణ అయితే అది చూసుకోవాలని చెప్పేసి అని అన్నారు. ఇక్కడ ఎక్కడా కూడా చంపేయాలని ప్రభుత్వాలు వాటి మీద దాడి చేయాలని ఎక్కడైతే లేదు. కానీ నిన్న రేణుదేశాయ్ గారికి సంబంధించిన మీడియా సమావేశంలో మా బ్రదర్ ముంబై నుంచి పంపించారు ఒక మెసేజ్ అని చెప్పేసి ఆ మెసేజ్ చదవడం జరిగింది. దాంట్లో 40 కుక్కలను చంపేసినట్టుగా ఆవిడ వివరించారు. అది కావాలంటే మీరు అదొకసారి కూడా చూడండి ఆ వీడియో. ఎక్కడో ఒక జరిగిన తప్పిదాన్ని ఇక్కడ ఆవిడ ఫీల్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే మూగజీవాల పట్ల ఆవిడకి సోషల్ యాక్టివిస్ట్ గా రేణుదేశాయ్ గారికి కొంచెం బాధ కలిగి ఉండొచ్చు, దానివల్ల ఇది చేసి ఉండొచ్చు. కానీ ఆవిడ నిన్న ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత సోకాళ్ళు కొంతమంది ట్రోలర్స్ కానీ ఇన్స్టా నుంచి కానీ అనలిస్ట్ అని చెప్పుకునే కొంతమంది ఎదవలు కానీ యూట్యూబర్స్ కానీ వాళ్ళ రీచ్ పెంచుకోవడం కోసం కొంతమంది వ్యక్తిగత విషయాల మీద పిల్లల పట్ల వీళ్ళు ప్రవర్తించే తీరు ఎట్లా ఉందంటే చాలా రాక్షసానందం ముందుతున్నారు. ఇట్లాంటి వాళ్ళని ఫస్ట్ కుక్కను కాదు నడి రోడ్డు మీద వీళ్ళని బయటికి తీసుకొచ్చి గుడ్డలేడు తీసుకొట్టాలి. ఒకళ్ళ వ్యక్తిత్వ జీవితాలు మీకెందుకు, ఒకళ్ళ జీవితాలకు పట్ల మీకెందుకు? పవన్ కళ్యాణ్ గారికి రేణుదేశాయ్ గారికి సంబంధం ఏంటి? వాళ్ళ పిల్లల్ని ఇట్లా రాజకీయాల్లోకి లాగడం ఏంటి? ప్రతి ఒక్కడికి ఏంటంటే డైలీ 2 GB డేటా వస్తుంది. ఆ 2 GB డేటా ప్రకారంగా మనం సంపూర్ణ న్యాయం చేసామా? ఇవాళ రోజున మనం ఒక మాట అనేసి మనం హాయిగా నిద్రపోయాము. ఎందుకంటే ఈ మాట అంటున్నాను సార్, కేరళలో మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్. రష్ గా ఉన్న బస్సులో ఒక అతను నా మీద పడిపోతున్నాడని చెప్పేసి ఒక అమ్మాయి కావాలని సీక్రెట్ గా వీడియో తీసి దాన్ని వైరల్ చేసింది. దాన్ని మొత్తం అంతా సోషల్ మీడియాలో పెట్టి ఆ వీడియో మొత్తం తిప్పిన దానికి అతను ఏమీ చేయకుండానే 2 రోజుల పాటు ఆ వీడియో చూసి సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ బుక్ అయింది సార్. కానీ ఆ అమ్మాయితో పాటు ఈ వీడియో ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా గుడ్లోడి చూసి కొట్టాలా లేదా, ప్రతి ఒక్కరిని జైల్లో పెట్టాలా లేదా? ఈ రాక్షసానందం అని చేసి ప్రతి చోట కూడా ప్రతి విషయంలో కూడా జరుగుతుంది. ఒకళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి మీకెందుకు? ఒకళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మీరు ఏ విధంగా స్పందిస్తారు? అసలు మీరు సోషల్ మీడియాలో మాట్లాడేది సమాజానికి ఉపయోగపడేటట్టుగా ఉండాలి. ఇవాళ రోజున ఈ చెడు సమాజం ఎట్లాగైపోయిందంటే సార్, స్వాతంత్రం తీసుకొచ్చింది పలానా వ్యక్తి అంటే ఆ పలానా వ్యక్తి ఏ కులమో ఏ మతమో ఎతికే పనిలో పడ్డారు ఈ యాదవులు. వీళ్ళు వచ్చి వాళ్ళ రోజు నీతులు చెప్తారు. ఇవాళ రోజు రేణుదేశాయ్ గారు లాంటి వ్యక్తులకి సారీ చెప్పమంటారు. సిగ్గు సరే ఉండాలి. తినేది అన్నం అండి, అశుద్ధం కాదు కదా. వీధి కుక్కల పట్ల ప్రభుత్వ తీరెట్లాగా ఉంది, ఆవిడ స్పందించిన తీరెట్లాగా ఉంది, అది ఆవిడ చెప్పిన ప్రెస్ మీట్ కి సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? కరెక్టే అండి. ఇవాళ రోజున రేపు చేసిన ఏం చేస్తారు? రాజ్యాంగం అట్లా ఉంది, రాజ్యాంగం అట్లా రాసుకున్నారు. కరెక్ట్ శిక్ష అనుభవిస్తాడు వాడు. 45 రోజులు తిరగకుండా నాడు బయట తిరుగుతున్నాడు. మూగజీవాలను చంపేస్తారా? అట్లా కాదు కదా. ఇప్పుడు గవర్నమెంట్ చాలా చేస్తుంది సార్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా చేస్తుంది. డ్రగ్స్ గురించి కానీ లేదంటే డ్రంక్ అండ్ డ్రైవ్. లక్ష్మీకాంత్ గారు ఇక్కడ ఇంకొకటి కూడా మాట్లాడారు ఆవిడ. ఒక నిమిషం మీరు మాట్లాడే దానిలోనే అడగాలి మిమ్మల్ని. ఇంకోటి కూడా ఆవిడ మాట్లాడారు. ఎవరైతే మగాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకళ్ళు రేప్ చేస్తే మిగతా మగాళ్ళందరినీ చంపేస్తారని ఆవిడ అడిగిన దానికి తదుపరి ఆ ట్రోలర్స్ అందరూ కూడా మగాళ్ళని నువ్వు కుక్కలతో పోలుస్తావా? కొంతమంది బాహాటంగానే కూడా మాట్లాడిన పరిస్థితి మైకుల ముందు ఎవరైనా పెడితే కొంతమంది ప్రజలు కూడా అడిగారు. ట్రోలర్సే కాదు, మగాళ్ళని కుక్కలతో ఎలా పోలుస్తావు నువ్వు అని. ఆ తర్వాత వీడియోలో ఆవిడ రిలీజ్ చేసిన తర్వాత ఆవిడేమన్నారంటే మగాళ్ళతో పాటు కొంతమంది మర్డర్ చేసే ఆడవాళ్ళు కూడా ఉన్నారని తర్వాత వీడియోలో చెప్పడం జరిగింది. నిన్న ఆవిడ అగ్రెసివ్గా మాట్లాడిన సమయంలో ఆవిడ అలా అగ్రెసివ్గా మాట్లాడటం తప్పట. ఒక జర్నలిస్టు సోదరుడు అడిగిన దానికి ఆమె నన్ను హిట్ చేస్తాకు వస్తున్నారు అంత కోపంగా ఆయన అడిగారు కాబట్టి నేను మాట్లాడాను, నాకు అసలు ప్రెస్ అంటే చాలా గౌరవం ఉందని కూడా మాట్లాడిన పరిస్థితి. దీన్ని ఎలా చూస్తారంటారు మీరు? ఆవిడ రేణుదేశాయ్ గారు ఫస్ట్ మాట్లాడటం చాలా కూల్ గానే మాట్లాడారండి. కానీ
అటు పక్కన విలేకరులు కానీ పక్కన కూర్చున్న కొంతమంది వ్యక్తులు కానీ చాలా అగ్రెసివ్ గా అడిగారు. ఒక్కళ్ళే అడిగారు. ఒక్కడే 55 years ఉంటుందంట ఆయనకి. ఒక్కళ్ళ పేరే చెప్పారు. అందరిని అనలేదు. విలేకరు అతనే అగ్రెసివ్ గా అడిగాడు. నేను అక్కడ జరిగే అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏంటి దాని గురించి మాట్లాడాలి అంటే నేను అదే అంటున్నా సార్. ప్రతి ఒక్కరు మేధావితనం ఏంటంటే తలగేస్తే కాలికి, కాలిగేస్తే తలకన్నట్టుగా మాట్లాడతారు. అప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా మాట్లాడాలి. అంతేగాని ఇప్పుడు ఆవిడ వచ్చిన మాటలు మాట్లాడకుండా ఆవిడ గురించి మాట్లాడటం ఎందుకు? ఆడెవడో నిన్న మీ పిల్లల్ని కుక్కగా వేస్తే బాగుంటది అని చెప్పేసి అన్నాడు. పోనీ ఆ క్వశ్చన్ వేసినోడు ఎవడో ఒకడు ఉన్నాడు కదా, ఆడి ఏరియాలో పోనీ ఆ కుక్కల విషయంలో నియంత్రణ తీసుకోమనండి, లేదంటే ఒక 10 కుక్కల్ని దత్తత తీసుకోమనండి. కాంత్ గారు ఇక్కడ ఇంకొకటి కాంత్ గారు మీరు అడిగిన దాన్ని, మీరు అన్న దానికి చాలా మంది మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ మెజారిటీ జనాలు ఎవరైతే ఉన్నారో ఇంకో రకంగా కూడా మాట్లాడుతున్నారు. ఎవరైతే ఇప్పుడు సెలబ్రిటీ, ఇప్పుడు ఈవిడ సెలబ్రిటీ అవునన్నా కాదన్నా రెండు చేసే సెలబ్రిటీయే. మీరు మీ ఇళ్ళకి కారులో వెళ్తారు, రోడ్డు గల్లీలోనో సందుల్లోనో మీరు వెళ్ళరు. మాలాంటి మధ్యతరగతి దిగువ తరగతి వాళ్ళు మేము రోడ్డు మీద వాటిని ఏమి చేయకుండా వెళ్ళినా కూడా జనాల కంటే కూడా కుక్కలు గుంపులుగా ఉన్నాయి. మీరు చెప్పినట్టు ఆ 100లో 10 కుక్కలు మేము గుర్తుపడతామా? 90 కుక్కలు మంచివి, 10 కుక్కలు మంచివి కావు మాకు ఎలా తెలుస్తుంది? ఈ రకంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. మీరు జనజీవన స్రవంతిలోకి వస్తే, మీరు జనాల మధ్యలో తెలిస్తే మీకు తెలుస్తుంది. కానీ ఈ రకంగా మీరు కారులో వెళ్ళే వాళ్ళకి మా బాధలు మీకేం తెలుస్తాయని అడిగే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సామాజిక సార్ వ్యక్తిగత బాధ్యత కన్నా ముందు సామాజిక బాధ్యత. రోజు ఇంట్లో నుంచి బయటకు నడిచి వచ్చేటప్పుడు 10 కుక్కలు కనిపిస్తాయి కదా, 10 కుక్కలు కనిపించినప్పుడు ఒక టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఉంటది కదా. వాళ్ళ నగరపాలక సంస్థ కానీ, మున్సిపాలిటీకి సంబంధించింది కానీ, గ్రామ పంచాయతీకి సంబంధించింది కానీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఉంటది కదా. సార్ మా ఏరియాలో కుక్కలు ఉన్నాయి, ఇట్లా తిరుగుతున్నాయని చెప్పేసి ఒక ఫోన్ చేయడానికి తీరిక లేదా? చేసే ఉంటారు కదా సార్. చేసినంత మాత్రాన అలా కాదు లక్ష్మీకాంత్ గారు, వ్యక్తిగత బాధ్యత తీసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీరు కారులో తిరుగుతూ ఉంటారు, రోడ్ల మీద తిరిగే మా పరిస్థితి మీకు తెలియదు అంటున్నారు. ఇప్పుడు ప్రతిసారి కూడా ఒక్కోసారి చేసే సిచ్యువేషన్లో ఉంటారు, కొంతమంది చేసి ఉంటారు కూడా.